అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్ జనవరి సెషన్ రిజల్ట్స్ వచ్చాయి. బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రారంభమవుతున్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ సెషన్, అడ్వాన్స్డ్, ఇలా మొత్తం రిజల్ట్స్ కాలం అయితే వచ్చేసింది. పరీక్షలు ముగుస్తూ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలన్న దాని మీద పేరెంట్స్ కూడా విస్తృతంగా ఆలోచించే సమయం వచ్చేసింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి జేఈ మెయిన్ ఫలితాలని ఎలా చూడాలి, భవిష్యత్తులో విద్యార్థులు పేరెంట్స్ ఏ రీతిన ఆలోచించాలి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి నిర్ణయాలు ఎలా ఉండాలి, ఇలాంటి అంశాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ లెక్చరర్ ఐ నర్సిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అయ్యనార్ గారు. నమస్కారం సార్. అయ్యనార్ గారు, ఇప్పుడు జేఈ మెయిన్ రిజల్ట్స్ వచ్చినాయి జనవరి సెషన్ సంబంధించి. ఈ రిజల్ట్స్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్, మనకు మొన్న ఫస్ట్ ఫేజ్లో 13.5 లక్షల మంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారండి. ఈ 13.5 లక్షల్లో వీళ్ళందరూ పోటీ పడేది మన ఇండియాలో ఉన్న ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, IIITస్కి పోటీ పడుతుంటారు. ఈ మూడిట్లో చూసుకుంటే మనకి సీట్స్ ఉంది ఓన్లీ ఒక 50,000 లోపేనండి. ఒక 50,000 లోపే ఉన్నాయి. కానీ 13.5 లక్షల మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. వీళ్ళల్లో ఒక 2.5 లక్షల మంది, అంటే ఇది ఫేజ్ 2 కూడా అయిపోయిన తర్వాత ఒక 2.5 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు డిఫరెంట్ కేటగిరీస్లో. ఈ 2.5 లక్షల మంది జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి రేపు మేలో జరగబోతుంది. దానికి ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత ఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ర్యాంక్ బేస్డ్గా వీటిలో ఒక 18,000 సీట్స్ ఉన్నాయండి. నేను చెప్పిన 50,000లోనే ఈ 18,000, అంతేకాని 50,000 కాకుండా 18,000 లేవండి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని లక్షల మంది రాస్తున్నారు. ఈ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, IIITస్కి ఓకే, వాటిలో సీట్ వస్తే వెల్ అండ్ గుడ్. కానీ చాలామంది కాలేజెస్ కానీ పేరెంట్స్ కానీ అంటే వీటిలో సీట్ రాకపోతే ఇంకా మా పిల్లవాడు పనికి రాడేమో అనే భావనకు వచ్చేస్తున్నారు. అది కంప్లీట్గా రాంగ్ అండి. ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పాటించవలసిన విషయం ఏంటంటే, నెక్స్ట్ ఫాలో అప్ ర్యాంక్స్ ఇంపార్టెంట్. ఇవాళ కొన్ని కాలేజెస్లో టాప్ మార్క్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజీలో 295 వచ్చినాయి, 290 వచ్చినాయి అని చెప్తారు. నెక్స్ట్ మార్క్ గురించి చెప్పరు. ఆ నెక్స్ట్ మార్క్ వచ్చేసరికి ఏ 150, 140 కనపడుతూ ఉంటాయి. అసలు అంత హ్యూజ్ గ్యాప్ కనపడింది అంటే ఖచ్చితంగా ఆ 290 వచ్చిన స్టూడెంట్కి క్రెడిట్ ఇవ్వాలి. ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి మనం క్రెడిట్ ఇస్తామంటే 290 వచ్చినాయి, తర్వాత 250+, మా దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు, లేకపోతే 70 మెంబర్స్ ఉన్నారు, ఇలా 150+ ఒక 130 మెంబర్స్ ఉన్నారు. లేదు, క్వాలిఫై అయిన వాళ్ళు మా క్యాంపస్లో 700 మెంబర్స్ ఉన్నారు. ఈ 700 మెంబర్స్లో మా దగ్గర 350 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అని ఇవాళ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పుకోలేకపోతుంది. ఎస్, వాస్తవం మీరు అన్నది. ఓన్లీ టాప్ మార్క్, మన ఎవరో ఒక సెలబ్రిటీ పక్కన ఫోటో దిగిస్తారు ఈ సింబల్తో. ఇక నెక్స్ట్ దాంతో బిజినెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కానీ ఇవాళ పేరెంట్ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎవరికో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏదో ఇన్స్టిట్యూషన్స్కి వచ్చింది, ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళటం కాదు. ముందుగా చూడవలసింది ఏంటంటే, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పర్టికులర్గా ఆ క్యాంపస్లో, ఎందుకని నేను ఆ క్యాంపస్ అంటానంటే సార్, ఇవాళ ఆల్ ఇండియా వైడ్ చాలా కాలేజెస్కి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, 100,000లో ఉన్నాయి. ఆ క్యాంపస్లో 500 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈ 500 మెంబర్స్లో ఐఐటి సీట్స్ ఎన్ని వచ్చినాయి, ఓపెన్ కేటగిరీలు ఎన్ని వచ్చినాయి, రిజర్వేషన్ కేటగిరీ ఎన్ని వచ్చినాయి, తర్వాత ఎన్ఐటీస్ ఎన్ని వచ్చినాయి, IIITస్ ఎన్ని వచ్చినాయి. చాలామంది అసలు వదిలేస్తున్నారండి. కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ క్యాంపసెస్ ఉన్నాయి, కొన్ని లైక్ SRM కానీ, విట్ కానీ, అమృత కానీ చాలా ఉన్నాయి. వీటిలో సీట్స్, ఫ్రీ సీట్స్ ఎన్ని వచ్చినాయి. అలాగే మన ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసే సెట్ కానీ, వీటిలో ఈ ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసేది వాటిలో కూడా లెస్ దాన్ 10,000 ర్యాంక్ అని వస్తే మంచి క్యాంపస్ల్లో కంప్యూటర్ సైన్స్, దానికి సంబంధించిన మళ్ళీ బ్రాంచెస్, మిషనరీ లెర్నింగ్ కానీ, డేటా సైన్సెస్ కానీ, ఈసీఈ కానీ మనకు ఫ్రీగా సీట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు కానీ ఉన్నట్లయితే ఫీజు రింబర్స్మెంట్ ద్వారా సింగిల్ రూపీ
పే చేయకుండా హ్యాపీగా 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ చాలామంది ఆలోచిస్తుంది ఏంటంటే ఐఐటి ఓకే, సీట్ వస్తే వెల్ అండ్ గుడ్, ఇంకా అది రాకపోతే మా అబ్బాయి పనికిరాడేమో. ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ఎక్కడొచ్చింది, 10th ర్యాంక్ ఎక్కడొచ్చింది, అలా చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఆ విషయాన్ని చాలామంది గమనించట్లేదు. ఇక అన్నిటికంటే ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ కానీ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కానీ చాలామంది డిఫికల్ట్ ఎగ్జామ్ అని చెప్తారు. కానీ నా దృష్టిలో అది డిఫికల్ట్ ఎగ్జామ్ కాదు, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎగ్జామ్. అదొక మైండ్ గేమ్. ఎవరైతే 3 అవర్స్ పర్ఫెక్ట్గా మైండ్ గేమ్ చేస్తారో అక్కడ వాళ్ళు విన్నర్స్. ఏంటి సార్ మైండ్ గేమ్ ఎందుకు అన్నారు అంటే, చాలామంది అడ్వాన్స్ అంటే డిఫికల్ట్, జేఈ మెయిన్స్ అంటే డిఫికల్ట్, నీట్ ఎగ్జామ్ అంటే డిఫికల్ట్ అన్నారు. చాలా మందిలో ఉంది ఒపీనియన్ మాస్టర్. కానీ అది డిఫికల్ట్ ఎగ్జామ్ కాదండి, డిఫరెంట్ ఎగ్జామ్. ఫస్ట్ మనం సైకలాజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. స్టూడెంట్ అనేవాడు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇవాళ 14 గంటలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యాథ్స్ ఇన్ని గంటలు, ఫిజిక్స్ ఇన్ని గంటలు, కెమిస్ట్రీ ఇన్ని గంటలు అని పిల్లవాడిని ఏం చేస్తున్నారంటే ఒక క్లోజ్డ్ రూమ్లో వాడిని బంధించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాడికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత జైలు సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఉండొచ్చు, హార్డ్ వర్క్ చేయించాలి. అట్లీస్ట్ ఒక 1.5 అవర్ పిల్లవాడు ఆడుకోవాలి. వాడికి సెరోటినిన్ కానీ ఎండార్ఫిన్ కానీ ఆ హార్మోన్స్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి సార్? అసలు వాడు గేమ్స్ ఆడుకోడు. ఒక్కసారిగా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే ప్రెజర్కి లోన్ అవుతున్నాడు. ప్రతి వాడు ఇవాళ ప్రతి స్టూడెంట్ ఒక్క 1.5 అవర్ మినిమం 1 అవర్ ఆటలు ఆడుకోవాలి. కాలేజీకి గ్రౌండ్ ఫెసిలిటీ ఉండాలి. అలాగే ఇవన్నీ ఎడ్యుకేషన్ సంబంధించినవి. తర్వాత ఫుడ్ విషయంలో కూడా క్వాలిటీ ఫుడ్. క్వాలిటీ ఫుడ్ అని ఎందుకు అన్నానంటే, నాకు క్వాలిటీ ఫుడ్ అంటే మా ఇంట్లో ఫుడ్, ఇంటి భోజనం. సేమ్ అలాగే పిల్లలకు కూడా ఇంటి భోజనం క్వాలిటీ ఫుడ్ అవుతుంది. ఇవాళ చాలామంది డైరెక్టర్స్ కానీ అక్కడ హయ్యర్ అథారిటీ జాబ్స్ కానీ కాలేజెస్లో భోజనం చేయరు. కాలేజీలో భోజనం చేయరు. వాళ్ళు ఆ టైంలో బయటకు వెళ్ళి భోజనం చేస్తారు. కానీ పేరెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ చైర్మన్ గారు కానీ ఆ హయ్యర్ అథారిటీ జాబులో ఉన్న అతను అక్కడ భోజనం చేస్తున్నాడా లేదా అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే తను హ్యాపీగా ఇంటి భోజనం లాగా ఫీల్ అయ్యి అక్కడ భోజనం చేస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఫుడ్ బాగున్నట్టే. మాస్టర్, ఇప్పుడు మీరు ఈ పిల్లలు ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండాలనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు కెమిస్ట్రీ బోధిస్తూ ఉంటారు. కెమిస్ట్రీ సంబంధించి మీరు మీ పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి క్యాంపస్లో ఉండాలని మీరు చెప్తున్నారో ఇప్పుడు మీరు పనిచేస్తున్నటువంటి క్యాంపస్లో ఆ తీరున అవకాశం ఉందా? అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా? అదే తీరున అక్కడ మొత్తం టాప్ టు బాటమ్ అందరూ అక్కడే భోజనం చేస్తూ అక్కడే ఉంటూ ఆ రీతిని సాగితే పద్ధతి కొనసాగిస్తున్నారా? ఎస్ సార్, నేను సంకల్ప జూనియర్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్ అండ్ ఐఐటి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పే ప్రతి స్టేట్మెంటు మీరు పిల్లవాళ్ళ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవచ్చు సార్. నేను ప్రతి చాప్టర్కి నియర్లీ 1500 క్వశ్చన్స్ అసైన్మెంట్ లాగా డిజిటల్ బోర్డు మీద పెట్టేస్తాను. డిజిటల్ బోర్డు మీద అందరికీ అసైన్మెంట్ ఇచ్చేసి ముందు వర్క్ ఇస్తాను. క్వశ్చన్ని మనం డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సార్. ఎప్పుడైతే మనం క్వశ్చన్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాడిలో అనలిటికల్ పవర్ తగ్గిపోతుంది. మనమే క్వశ్చన్ ఎక్కిస్తున్నాం, మనమే ఆన్సర్ చేస్తున్నాం, వాడు రేపు న్యూ క్వశ్చన్ వస్తే చేయలేడు. కాన్సెప్ట్ని ఇన్డెప్త్గా టీచ్ చేసి వాడికి ఒక అసైన్మెంట్ ఇవ్వాలి. ఇచ్చింది ఒక 2 days తర్వాత నేను చెక్ చేస్తానని చెప్పాలి. ఎక్సర్సైజ్ 1 సపోజ్ ఒక 700 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 700 క్వశ్చన్స్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 140 ఒకటి అడుగుతాడు. ఎంతమంది చేయలేదు చెప్తే ఎక్కువ మంది చేయలేదు అంటే ఆ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అదేంటి సార్ క్వశ్చన్ చేయలేకపోతే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఏదో కాన్సెప్ట్ లింక్ వాడికి ఓపెన్ అవ్వలేదు. ఆ కాన్సెప్ట్ని మళ్ళా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మళ్ళీ ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఓపెన్ చేస్తాడు. అలా ఉండాలి.
ఈ డిజిటల్ బోర్డు వల్ల చాలామంది పిల్లలు ఏంటంటే యూజెస్ ఏంటంటే కరెక్ట్ చెప్పలేరు. డిజిటల్ బోర్డు వల్ల ఇలాంటి యూజెస్ ఎక్కువ ఉంటాయి. మీరు మా క్యాంపస్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డిజిటల్ బోర్డ్స్ కానీ ఇతర ఏర్పాట్లు కానీ. 16 సెక్షన్లు ఉన్నాయి మాకు. మేము పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే 1100 మెంబర్స్ మమ్మల్ని నమ్మి వచ్చారు. 1100 మెంబర్స్ స్టూడెంట్స్? ఎస్ సార్, 1100 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇవాళ 1100 మెంబర్స్ వచ్చారు అంటే ఇవాళ ఏదో మేము ఏదో బోర్డు పెడితే రాలేదు. మా డైరెక్టర్ జీపీ సార్కి ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఓకే. ఫ్యాక్షన్ ప్రాంతమైన పల్నాడు ఏరియాలో 2003 to 2004 అకాడమిక్ ఇయర్లో ఏపీ స్టేట్ ఫస్ట్ మార్క్ విద్యార్థి అనే స్కూల్ నుంచి వచ్చింది. మా జీపీ రెడ్డి సార్ కండక్ట్ చేసిన స్కూలే అది. అలాగే ఇక 7 years బ్యాక్ మన విజయవాడలో శస్త్ర అనే కాలేజీ ఉంది. సార్ పర్యవేక్షణలోనే అది జరుగుతుంది. అలాగే హైదరాబాద్లో అధ్యాపక్ కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ సార్. అధ్యాపక్ హైదరాబాద్లో ఎక్కడండి ఏరియా? కొండాపూర్లో ఉంటుంది సార్. ఓకే. అలాగే మనకు రాత్రి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కదా. అవుట్ ఆఫ్ 12 మెంబర్స్కి అంటే 100% వచ్చిన 12 మెంబర్స్కి 7 మెంబర్స్ ఫ్రమ్ ఎల్ఎన్. ఈ ఎల్ఎన్ మనకు తెలుగు స్టేట్స్లో సార్తో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. సార్తో టైఅప్ అయ్యారు అంటే ఓన్లీ సార్ దగ్గర ఉన్న కమిట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకుంటారు. శస్త్ర ఎలా రన్ చేశారు, అధ్యాపకని ఎలా రన్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు సార్తో టైఅప్ అయ్యారు. ఎల్ఎన్ ఏపీలో సంకల్పతో లేదంటే సార్తో మాత్రమే ఉందని చెప్తున్నారా? ఎస్ సార్. ప్రజెంట్ లాస్ట్ ఇయర్ విజయవాడలో ఉంది సార్. ఈ ఇయర్ వైజాగ్లో ఉంటుంది. అది సార్తో టైఅప్ అయ్యి రన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పిల్లలకి డిజిటల్ బోర్డ్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా చాలా క్యాంపస్లో ఉండొచ్చు, చాలా రకాలుగా ఉండొచ్చు. మీ దగ్గర ప్రత్యేకత ఏంటంటారు? 90% క్యాంపస్లో డిజిటల్ బోర్డు లేదు సార్. కొన్ని క్యాంపస్లో డిజిటల్ బోర్డు ఉంది కానీ ఆ పర్టికులర్గా ఆ టాప్ సెక్షన్, ఆ రిమైనింగ్ 19 సెక్షన్స్కి ఉండవు. ఆ ఒక్క సెక్షన్లో మాత్రమే డిజిటల్ బోర్డు ఉంది. బట్ మా దగ్గర మాత్రం 16 సెక్షన్లోనూ డిజిటల్ బోర్డు ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు సార్. ఒకసారి ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఆ గ్రౌండ్ ఫెసిలిటీ కానీ తర్వాత భోజన ఫెసిలిటీ కానీ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేద్దాం. షూర్ సార్. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక సిస్టమ్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో క్రీమ్ని అంతా ఎంపిక చేసి ఒక సెపరేట్ బ్యాచ్గా పెట్టి మిగిలినటువంటి వాళ్ళందరినీ ఏదో సోసోగా నడిపించేసే పరిస్థితి ఎక్కువ క్యాంపస్ల్లో చూస్తున్నాం. మరి మీ దగ్గర అదే తీరున 1100 మంది మెంబర్ ఉన్నారని చెప్తున్నారు. అంత పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇదే తీరున సాగుతుందా? ఇంకా ఏమైనా మీరు జాగ్రత్తలు పాటిస్తున్నారా? సార్ మాకు ప్రతి మీటింగ్లో జీపీ సార్ ఒకటే చెప్తారు, ఐఎన్ఆర్ మనల్ని నమ్మి ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు అంటే మనం ఫస్ట్ స్టూడెంట్కి బెనిఫిట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరికీ మనకు ఐఐటీ సీట్ తీసుకురాలేం. మా దగ్గర 1100 మంది ఉన్నారు, 1100 మందికి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వస్తాయరా అని చెప్పేసి మేము తీసుకురాలేదు ఎవరిని. అకాడమిక్ కంపారిజన్ ఇంపార్టెంట్. ఇద్దరు స్టూడెంట్స్ ఈక్వల్ క్యారిబల్తో డిఫరెంట్ కాలేజెస్కి వచ్చారు. ఒకరు కాలేజీ మన సంకల్పాన్ని ఎంచుకున్నారు. ఈ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడిని బెటర్ పొజిషన్లో తీసుకురావాలి మనం. ఇవాళ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పల్నాడు ప్రాంతం నుంచి కానీ ప్రకాశం ప్రాంతం నుంచి కానీ వస్తుంటారు. అందరూ రైతు వారి కుటుంబాలు. వీళ్ళందరూ రేపు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సీట్స్ కానీ రాకపోతే కొన్ని కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ కానీ డేటా సైన్స్ కానీ నియర్లీ 30 lakhs వసూలు చేస్తున్నారు. 30 lakhs అండి అక్షరాలు. ఎస్ సార్, అక్షరాల 30 లక్షలు వసూలు చేసే కాలేజెస్ ఉన్నాయి. ఈ పరిస్థితి మనల్ని నమ్మిన పేరెంట్స్కి ఉండకూడదు. మీరు చేయవలసింది ఏంటంటే, ఓకే ఐఐటి వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు చూసుకోండి. నెక్స్ట్ ఎన్ఐటీస్కి వీళ్ళు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు, ట్రిపుల్ ఐటీస్కి ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు, అలాగే డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపసెస్కి, అలాగే ఎంసెట్ ఈ ఫాలోఅప్ ఉండాలి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 70 to 80% అందరికీ ఫ్రీ సీట్స్ వచ్చినాయి ఏదో ఒక సెట్ ద్వారా. అది డీమ్డ్ యూనివర్సిటీ సెట్ అవ్వచ్చు, ఎంసెట్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక అయితే కే సెట్ అవ్వచ్చు. అలా వాళ్ళందరికి కానీ మనం బెటర్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తే నమ్మకం ఉంటుంది. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో సార్ బ్రాండ్ అంటే రిజల్టే. ఆ బ్రాండ్ని మనం క్రియేట్ చేయగలి. రాబోయే రోజుల్లో
మనం రైతు వారి పిల్లల కోసం పెట్టిన ఈ కాలేజీని ఓకే. ఇంకొకటి సార్, మా దగ్గర ఫీజెస్ అంటే ఐఐటి ఎడ్యుకేషన్ అంటే చాలామంది 3 లక్షలు 3.5 లక్షలు 2.5 లక్షలు అనుకుంటారు. భోజనంతో కలిపి ఐఐటి విద్యని ₹1,00,000 అందిస్తున్న కాలేజీ ఏదైనా ఉందంటే ఓన్లీ గుంటూరు కాలేజ్ సార్. అంటే మొత్తం హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు అన్నీ కలిపి 1,00,000. అన్నీ కలిపి ₹1,00,000 సార్. మీరు మా దగ్గర ఉన్న 1,100 మంది ఎవరినైనా అడగచ్చు సార్. సార్ ఎప్పుడు మాకు చెప్తుంటారు, బిజినెస్ అంటే నాకు ఇది ఒకటే కాదు, ఇది కంప్లీట్గా రైతు వారి పిల్లల కోసం పెట్టినది. ఇక్కడ మనం పిల్లలందరికీ న్యాయం చేయాలి. మొన్న ఫేర్వెల్ ఫంక్షన్ పెట్టాం సార్. యాక్చువల్గా పేరెంట్స్ మీటింగ్ అంటే 1,100 మెంబర్స్ ఉన్నారు కదా, అందరు పేరెంట్స్ని పిలిచాం. మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 500 to 600 మెంబర్స్ వస్తారనుకున్నాం. నియర్లీ 1000 మెంబర్స్ వచ్చారు సార్. పేరెంట్స్ ఒకే రోజు వచ్చారు. అది సార్ మీద ఉన్న నమ్మకం సార్. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇప్పుడు రేపు పొద్దున్న పేరెంట్స్ ఇంటర్మీడియట్ చేరాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఇంటర్మీడియట్ కాలేజీలో చేర్చాలి అని చాలామంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. ఒక సీనియర్ లెక్చరర్గా, ఈ విద్యారంగంలో దాదాపు 2 దశాబ్దాలు పైబడిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఎలాంటి సలహా ఇస్తారు మీరు? పేరెంట్స్ ఒక కాలేజీలో చేర్చాలి పిల్లల్ని అనుకుంటున్నప్పుడు ఏ రీతిని సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఒకటి సార్, ఇవాళ నేనేదో సంకల్ప కాలేజీలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానో లేకపోతే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నానో మా కాలేజీలో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పను. ఇవాళ కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరంటే ఆ కాలేజీలో చదివే స్టూడెంట్, ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాత్రం ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఎస్ మేము ఇన్స్టిట్యూట్ని గొప్పగా నడుపుతున్నట్టే. వాళ్ళు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే మాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మా దగ్గర ఉన్న స్టూడెంట్ని ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేసుకోమన్నాను. ఇంకొకటి, ఎంక్వైరీ చేసి డైరెక్ట్ చేయనట్లేదు. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లవాడు ఏం చేయాలి అంటే 4 క్యాంపస్ని విజిట్ చేయాలి. ఫస్ట్ ప్రియారిటీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేయాలి. తర్వాత సెకండ్ వన్, భోజనం ఫెసిలిటీ ఎలా ఉంది ఎంక్వైరీ చేయాలి. అలాగే ఆడుకోవడానికి గ్రౌండ్ ఫెసిలిటీ ఉందా లేదా. అన్నిటికంటే నేను ఇందాక మానసిక ఆరోగ్యం అన్నాను. ఆ కాలేజీలో ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలతో పాటు యోగా, మెడిటేషన్ అలాంటి కార్యక్రమం చేస్తున్నారా లేదా, అవి కూడా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం సొసైటీలో స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ కూడా మాస్టర్. ఎగ్జామ్లో 3 hours ఇందాక నేను చెప్పాను, ఈ నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటీస్ కానీ మెయిన్స్ కానీ ఇవి డిఫికల్ట్ ఎగ్జామ్ కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా 3 hours కానీ వాడు నిలబడగలిగితే వాడు సక్సెస్ అవుతాడు. ఆ 4 క్యాంపస్లకు వెళ్ళిన తర్వాత బెటర్ క్యాంపస్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ పేరెంట్ కూడా ఏం ఆలోచించాలంటే ఆ క్యాంపస్లో టాప్ మార్క్ ఎంత అనేది చూడకూడదు. ఆ క్యాంపస్లో ఐఐటి ప్రోగ్రామ్ని ఎంతమంది తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ ఐఐటి సీట్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ఐటి సీట్స్ ఎన్ని వచ్చినాయి, ట్రిపుల్ సీట్స్ ఎన్ని వచ్చినాయి, అసలు ఎంతమంది జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు, అది ఇంపార్టెంట్ సార్. 1000 మంది క్యాంపస్ ఉంది, ఎవరో ఒకరికి 250 260 మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ వచ్చేసరికి 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ క్యాంపస్లో అకాడమిక్ ప్రోగ్రామ్ సరిగా జరగనట్లే. ఎక్కడైతే బల్క్ వాల్యూమ్, ఎక్కడైతే రిజల్ట్ ప్రొడ్యూస్ చేయగలుగుతారో ఆ క్యాంపస్ బెటర్ క్యాంపస్ అవుతుంది. ఆ క్యాంపస్ని పిల్లవాడు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని నేనేదో చెప్పాను కదా అని చెప్పేసి మా క్యాంపస్కి రమ్మట్లేదు. ముందు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే వాడికి అలవాటు అర్థమైపోతుంది. ఇంకోటి మాస్టర్, ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక బ్రాంచ్లో ఒక ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ని పట్టుకుని మొత్తం అన్ని బ్రాంచ్లు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అదే సేలబుల్ పాయింట్గా మార్చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని అడ్మిషన్స్ పేరుతో మొత్తం 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలైనప్పటి నుంచే రోడ్డు మీదకి నెడుతున్నారు. ఇది ఎక్కడ దాకా దారి తీస్తుంది? మీరు ఎలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు? మా దగ్గర వచ్చేసరికి మనకి గుంటూరు బ్రాంచ్లో దగ్గరగా 50 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు సార్. ఈ 50 మెంబర్స్లోనూ ఏ ఒక్కరిని ఇంతవరకు అడ్మిషన్ మీరు చేయాలి అని చెప్పేసి మేము అడగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలా అంటామో తను ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ వదిలేసి నేను బయటికి వెళ్ళి ఆ స్ట్రీట్కి వెళ్ళి అడ్మిషన్ ఎలా చేయాలి, ఇక్కడ అడ్మిషన్ ఎలా చేయాలి,
అసలు కొంతమంది అయితే దారుణమని కొన్ని క్యాంపస్ల్లో ఈ అడ్మిషన్ల ప్రెజర్కి వాళ్ళే మనీ పే చేసి అప్లికేషన్ రాసేస్తున్నారు. నేను చాలా క్యాంపస్లో విన్నాను ఇది. మా క్యాంపస్లో మాత్రం మీరు స్టాఫ్ మా దగ్గర 50 మెంబర్స్ ఉంటారు సార్. ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు. మేము ఇంతవరకు ఎవరిని అడ్మిషన్ రాయించాలి మీరు అని చెప్పేసి ఏ స్టాఫ్ మెంబర్ని మేము ఇంతవరకు అడగలేదండి. అది చెక్ చేస్తాం. ఎందుకు మీరు ఈ పద్ధతి అనుసరిస్తున్నారు? అంటే మార్పు అనేది ఎవరో ఒకరి దగ్గర నుంచి రావాలి. చూద్దాం, ఇలా చేస్తే ఈ నైతిక విలువలు ఎన్ని పాటిస్తే మా క్యాంపస్ నుంచే మార్పు స్టార్ట్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా మారారనుకోని హ్యాపీగా సార్. అసలు ఒక పాఠం చెప్పే మాస్టర్ని స్ట్రీట్స్ ఎమిటి తిప్పి అడ్మిషన్ చేయమంటే ఏంటి సార్? అది కరెక్టా? ఎక్కడికి వెళ్తున్నా అసలు? అంటే నేను ఒక క్యాంపస్ ఒక కాలేజ్ గురించి మాట్లాడలేదు సార్. ఇవాళ 80 to 90% కాలేజెస్లో ఉన్న పరిస్థితి. అతను పాఠం చెప్పడానికి ట్రై చేయాలా? అతను పాఠం చెప్పేటప్పుడు కూడా అయ్యో మొన్న సాటర్డే మీటింగ్ పెట్టారే సారు, నన్ను ఈ వీక్లో 5 అడ్మిషన్స్ ఏమన్నారు, నేను ఎలా చేయాలి, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అంతేగాని కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు, పిల్లవాడికి ఏ టెక్నిక్స్ నేర్పాలి అవి ఆలోచించడు. అది ఉండకూడదు సార్. ఈ కంప్లీట్గా డిఫరెంట్ సెక్టార్స్ సార్ ఇవి. ఓకే, ఇప్పుడు మీరు ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి, పేరెంట్స్ ఏ తీరును చూస్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి ఫీచర్స్ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసే దశలో ఉన్నారు. వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉందంటారు, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందంటారు? మీరు ఈ బ్యాచ్ వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అనుభవాలతో నెక్స్ట్ నుంచి ఇంకే ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? ఎస్ సార్, మా దగ్గర ఉన్న పిల్లలకి మేము ఆల్రెడీ పిల్లలందరికీ చెప్తాం. సపోజ్ సెక్షన్ 1 అరే మీరు కానీ ఇంకొక సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో కొంచెం వెనకబడి ఉన్నారు, ఈ సబ్జెక్ట్లో కానీ ఇక్కడ ఏం లేదు సార్. ఇవాళ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ అవ్వాలి అంటే కాన్సెప్ట్లో డెప్త్ తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి సార్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, అటామిక్ స్ట్రక్చర్ అనే ఒక లెసన్లో నేను 1500 క్వశ్చన్స్ ఆల్రెడీ బోర్డు మీద డిస్ప్లే చేశాను. మా స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు, అందరి చేత చేయించాను కూడా. అవి ఇలా అంటే ప్రతి సబ్జెక్ట్లో నిజంగా ఒక లెసన్కి 1500 క్వశ్చన్ చేయించారా? ఉంటాయి సార్. నేను చేయించాను. మా స్టూడెంట్స్ని నేను వెళ్ళే సెక్షన్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు, నేను చేయించాను. అది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రేపు 2027 జనవరి అంటే ఫస్ట్ ఇయర్ బ్యాచ్గా సార్, రేపు 2027 యాజ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్గా చెప్తున్నాను, యాజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ NITs IIT సీట్స్ కానీ IIIT సీట్స్ కానీ, తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ MSET బిలో 10,000 కానీ ఖచ్చితంగా ఒక కాలేజీ వర్సెస్ మా క్యాంపస్ కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మేము బెటర్ పొజిషన్లో ఉంటాం. అదైతే నేను గ్యారెంటీ ఇస్తున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రతిసారి కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా IITలైనా అడ్వాన్స్డ్ మెయిన్స్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలన్నా ఖచ్చితంగా చాలా అవసరం. అలాంటిది ఇప్పుడు చాలా చోట్ల కరువు అవుతుంది మీరు చెప్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా వచ్చే ఏడాది ఈ ఎగ్జామ్స్ సంబంధించిన దాంట్లో మీ నెంబర్ ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పడానికి అంత కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు వస్తుంది? ఎట్లా, ఏ గ్యారంటీతో మీరు చెప్తున్నారు ఈ మాటలు? ఎందుకంటే సార్ మేము కొన్ని క్యాంపస్లో అబ్జర్వ్ చేసాం, టాప్ సెక్షన్ మీద ఉన్న కాన్సన్ట్రేషను 2nd, 3rd, 4th, 5th సెక్షన్ మీద ఉండదు. మా డైరెక్టర్ సారు నేను టాప్ సెక్షన్లో మాట్లాడటం చూశాను, అట్ ద సేమ్ టైం ఆ 16th సెక్షను 10th సెక్షను 8th సెక్షన్ వీళ్ళతో కూడా మాట్లాడటం చూశాను. ఎప్పుడు ఇదే పాయింట్ చెప్తూ ఉంటాడు సార్ వెళ్ళి, అరే అకాడమిక్ కంపారిజన్ రా, మనం ఇక్కడికి వచ్చాం, మీ ఫ్రెండ్ ఈక్వల్ క్యాలిబర్ ఉన్నవాడు ఇంకో దగ్గరికి వెళ్ళాడు, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి అంటే ఇవాళ ఒక తరం నుంచి ఇంకో తరంకి వెళ్ళేటప్పుడు అసలు ఆ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ చేంజ్ చేసేది ఏంటంటే విద్య సార్. ఆ విద్య విషయంలో నువ్వు ఇవాళ కానీ కష్టపడితే రేపు నెక్స్ట్ మీ తరం, నెక్స్ట్ వచ్చే తరం వాళ్ళు హ్యాపీగా ఉంటారా అని చెప్తుంటాడు. మోరోవర్ ఎందుకు ఆయన ఎక్కువ చెప్తూ ఉంటాడంటే, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చూశాను సార్, సారు ఒక రైతువారి కుటుంబం నుంచి వచ్చారు. ఫస్ట్ నేను కూడా అట్రాక్ట్ అయింది ఏంటంటే, నేను కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. నేను అసలు ఆ మాటలు చూసి
అంటే రైతు వారి పిల్లలు వాస్తవమే సార్. మేము చదువుకునేటప్పుడు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ 2001 to 2003 సార్ నాది ఇంటర్మీడియట్. ఆ టైంలో మన తెలుగు రాష్ట్రాల్లో కరువు విలయతాండవం చేస్తుంది. ఆ టైంలో మా నాన్నగారు నన్ను కార్పొరేట్ కళాశాలలో చదివించారు అప్పు చేసి. నాకు తెలుసు అసలు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఎలా ఉంటుందో తెలుసు. ఇవాళ సార్ మీటింగ్లో చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఇదే చెప్తుంటారు. మన దగ్గరకు వచ్చేది వాస్తవం సార్, ఆయన చెప్పేది కూడా 90% రైతు వారి సంబంధించిన పిల్లలు మా దగ్గరకు వస్తారు సార్. వీళ్ళందరికీ మనం న్యాయం చేయాలి. అందరికీ మళ్ళీ చెప్తాడండి రైతు అందరికీ మీటింగ్లో అందరు చెప్తాడు, నేనేమి మిమ్మల్ని అందరినీ ఐఐటి సీట్లు వస్తాయి, ఎన్ఐటి సీట్లు వస్తాయి, ట్రిపుల్ సీట్లు వస్తాయిరా, మా దగ్గరకు వస్తే అయిపోయినట్టేరా అని చెప్పడు. అట్లీస్ట్ రేపు మీకు ఫ్రీ సీట్ రావాలి, ఏదో ఒక ఎగ్జామ్ ద్వారా ఫ్రీ సీట్ రావాలి, మీ తల్లిదండ్రులకి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఉండకూడదు, అదే కొంచెం కష్టపడండిరా అని చెప్పేసి రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది సార్. అన్నిటికంటే అసలు క్యాంపస్లో భోజనం చేస్తాడు సార్. నేను దగ్గర ఇప్పటికీ ఒక 30-40 టైమ్స్ చూశాను సార్ క్యాంపస్లో భోజనం చేయటం ఆయన. అంటే ఇప్పుడు సపోజ్ ఆ క్యాంపస్కి వచ్చాడంటే ఆ క్యాంపస్లో భోజనం చేస్తాడు పిల్లలందరితో. మేము లేనప్పుడు, ఎందుకంటే మేము ఉన్నప్పుడు చెప్పడు. అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే మాస్టర్ ముందు చెప్పడు స్టూడెంట్, ఎందుకంటే భయపడతాడు. మేము లేనప్పుడు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. ఈ రిజల్ట్ సంబంధించిన అనాలిసిస్ వచ్చేసరికి మేము చూస్తుంటాం, ఎప్పటికప్పుడు సార్కి ఇస్తుంటాం. కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సారే డైరెక్ట్, ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి మరి మా సబ్జెక్ట్లో కూడా ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయని కూడా మమ్మల్ని అడగాలి కదా, మాది కూడా సార్ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే మాస్టర్, అయితే ఖచ్చితంగా ఇలాంటి సంకల్ప ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ గుంటూరు నగరంలో పెట్టారంటున్నారు. మీ కాలేజ్ అడ్రస్ ఏంటి, అక్కడ రావాలంటే ఎట్లా రావాలి? అయితే అలాంటి గుంటూరు లాంటి నగరంలోనే మీరు మొదట ఎందుకు ఎంచుకున్నారు? ఇవాళ వచ్చేసరికి మనకి విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, యాక్చువల్ విజయవాడ గుంటూరు అంటే దగ్గర సార్. సార్ ఎక్కువగా ఫ్యాక్షన్ ప్రాంతానికి సంబంధించిన ఊరు, అంటే సార్ ఫ్యాక్షన్ సంబంధించిన వ్యక్తి కాదు సార్, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అందుకనే ఆ రోజుల్లోనే 2003 to 2004 స్కూల్ పెట్టిన సంవత్సరం అసలు ఏపీ స్టేట్ ఫస్ట్ మార్క్ తెచ్చారు అంటే సార్లో ఉన్న కమిట్మెంట్ని మనం ఖచ్చితంగా ఒకసారి అభినందించాల్సిందే. ఆయన ఏం చెప్తారంటే, మనకి ఇవాళ ఈ విజయవాడ కానీ, వైజాగ్ కానీ, తర్వాత హైదరాబాద్ కానీ ఇవాళ రెంట్స్కి తీసుకోవాలి అంటే ఈ ఎస్ఎఫ్టీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే గుంటూరులో ఏం తక్కువ లేదు సార్, కంపారిటివ్గా కొంచెం పర్లేదు. కాబట్టి ఆ ₹1,00,000 ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాలి అంటే కొంచెం బెటర్ ఏంటంటే గుంటూరు సార్. ఈ మెట్రో సిటీస్ వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తట్టుకోగలరు. మా కాలేజీలో ఏప్రిల్ 13వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు బ్రిడ్జ్ కోర్స్ కండక్ట్ చేస్తాం. ఈ మే 10వ తారీఖు తర్వాత మా క్లాస్ రూమ్ టీచింగ్ కానీ, నెక్స్ట్ ఫాలోఅప్ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ, నేను తర్వాత వీడియోలో చెప్పినట్లు ఆ గ్రౌండ్ ఫెసిలిటీ కానీ మీకు నచ్చకపోతే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్, పేరెంట్స్, మీరు ఫ్యూచర్ కోసం ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఎంపిక చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం, అక్కడ డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళ నేపథ్యం తెలుసుకోవడం, ఇన్స్టిట్యూషన్ని నేరుగా పరిశీలించి అక్కడున్న పరిస్థితుల్ని అవగాహన చేసుకుని నిర్ణయం తీసుకోవడం అత్యంత కీలకం. దాంతోపాటుగా అందరూ ఐఐటీలు, అందరూ ఎన్ఐటీలు, అందరూ ట్రిపుల్ వచ్చేస్తాయనే ఆశతో కాకుండా, అలాంటి అత్యాశ కల్పించేటువంటి సంస్థలు కాకుండా ప్రతి ఒక్కరి పురోగతికి తగ్గట్టుగా డిజైన్ చేయబడినటువంటి కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించే ఇన్స్టిట్యూషన్లో చేరడం అత్యుత్తమం అన్నది మాస్టర్ నర్సిరెడ్డి గారి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్.